తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. చందనపల్లి గ్రామానికి దగ్గరగా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని కోరారు. సోమవారం సిపిఎం నల్లగొండ మండలం కమిటీ సమావేశం దొండ కృష్ణారెడ్డి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం చెందుతుందని అన్నారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క వాగ్దానం పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితి నెలకొందని అన్నారు. కనీసం రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూలే పరిస్థితి ఉందని, అన్నారెడ్డిగూడెం, అప్పాజిపేటలో నిర్మించిన ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ మండలంలో కాలువల ద్వారా ప్రతి ఎకరానికి నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు దొండ కృష్ణారెడ్డి, కొండ వెంకన్న, పోలె సత్యనారాయణ, నలుపరాజు సైదులు, బొల్లు రవీందర్, ఉప్పుల గోపాలు, గోలి నరసింహ, మానుపాటి ఎల్లయ్య, ఏపూరి జానయ్య, కొత్త అంజయ్య, కండె యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కట్టి నిర్మాణం చేసి అవి కూలిపోయే దశకు వస్తున్నాయి. అది అన్నారెడ్డిగూడెం కానీ దోమలపల్లి కానీ ఈ గ్రామాల్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నల్గొండ మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు చందనపల్లికి సంబంధించినటువంటి చెత్త డంపింగ్ యార్డును తొలగిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. కానీ సంవత్సరం గడిచింది, నేటికి కూడా చెత్త డంపింగ్ యార్డును తొలగించలేదు. వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రోడ్లకు సంబంధించి కూడా వెంటనే అయిపోతున్నాయి అనే విధంగా చెప్పారు. కానీ నత్తనడకన నడుస్తూ ఉన్నాయి రోడ్లు కూడా. అవి కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అయినటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఇంకా రైతాంగం తిరుగుతూ ఉన్నారు. రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే మహిళలకు 12,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవి కూడా అమలు కావడం లేదు. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అత్యంత కీలకమైనటువంటిది ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి నీటి వనరులు కల్పించే దాంట్లో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా మరి చిన్ననీటి కాలువలకు సంబంధించినటువంటి కాలువలు తవ్వలేదు. కాబట్టి తవ్వి ఆ కాలువల ద్వారా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నల్గొండ మండల కమిటీ సమావేశం మా మహిళలకు ఉచిత పథకాన్ని పెట్టిన తర్వాత మహిళల్ని బస్సు ఎక్కించారు, కానీ ఆ బస్సులనే తీసేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పల్లెటూరుకు కూడా బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఆ బస్సు రాకపోవడంతో అనేక మంది పేద విద్యార్థులు ఇవాళ ఆ పట్టణాలకు వచ్చి చదువుకునేటందుకు హై స్కూల్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ అనేక మంది అనేక అవస్థలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి పల్లెటూరుకు కూడా ఎర్ర బస్సును పునరుద్ధరించాలి. ఇంతకుముందు ఏ ఊరికైతే రోడ్డు సౌకర్యం ప్రతి ఊరికి ఉన్నది, ప్రతి ఊరికి కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.